హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయో ఇండీడ్. ఈరోజు ఆ, మన టాపిక్ ఏంటంటే డిసార్డర్స్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో ఎన్సీఆర్టీలో చాలా తక్కువ డిసార్డర్స్ మెన్షన్ చేశారు. సో అందులో ఫస్ట్ వన్ యురేమియా లేదంటే కిడ్నీ ఫెయిల్యూర్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ రేనల్ క్యాలిక్యులే అంటే మనం జనరల్గా కిడ్నీ స్టోన్స్ అంటాం కదా అది. థర్డ్ వన్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్. ఈ మూడు సింపుల్ టాపిక్సే మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ యురేమియా గురించి తెలుసుకుందాం. యురేమియా అంటే ఏం లేదు, వెరీ ఈజీ, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యూరియా అనేది మన బ్లడ్లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. యూజువల్గా మన బ్లడ్లో ఉండాల్సిన కాన్సన్ట్రేషన్ కంటే ఎక్కువ అవుతుంది. ఎందుకు? మన కిడ్నీ అనేది బాగా ఫిల్టర్ చేయట్లేదు. మన కిడ్నీ ఫెయిల్ అయింది, లేదంటే కిడ్నీ దాని ఫంక్షన్ బాగా చేయట్లేదు, అంటే ఫిల్టరేషన్ బాగా చేయలేదు. సో అందువల్ల యూరియా కాన్సన్ట్రేషన్ మన బ్లడ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇదే ఇలా వదిలేస్తే కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే కిడ్నీ ఫెయిల్యూర్కి యురేమియా అనేది ఒక సిమ్టమ్గా చెప్పచ్చు. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయినా సరే మన బాడీలో యూరియా కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇది ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హీమోడయాలసిస్. అంటే ఇది డిసార్డర్ కాదు, ఇది ఒక ట్రీట్మెంట్. సో ఇది ఎప్పుడు చేస్తామంటే కిడ్నీ ఒకవేళ ఫెయిల్ అయినా, లేదంటే కిడ్నీ దాని ఫంక్షన్ సరిగ్గా చేయలేకపోయినా, అంటే బ్లడ్ని సరిగ్గా ప్యూరిఫై చేయలేకపోయినా, సో అంటే ఫిల్టర్ చేయలేకపోయినా, సో ఈ ట్రీట్మెంట్ని వాడతాం అనమాట. అసలు ఈ ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఒక సూటబుల్ ఆర్టరీ ద్వారా మన బ్లడ్ని బయటికి తీస్తారనమాట. తీసి డయాలైజింగ్ యూనిట్ అని ఒకటి ఉంటుంది, అందులోకి పంపిస్తారు. అందులో అసలైన ప్యూరిఫికేషన్ అవుతుంది. అసలు మన కిడ్నీ ఎలా చేస్తుందో అది అలా చేస్తుంది. అందుకే దాన్ని ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటాం అనమాట. ఎప్పుడైతే మన బ్లడ్ని బయటికి తీస్తామో దానికి హెపరిన్ అనే ఒక యాంటీకోగులెంట్ని యాడ్ చేయాలి. ఎందుకంటే మన బ్లడ్ బయటికి వచ్చిన కొద్దిసేపటి తర్వాత క్లాట్ అయిపోతుంది కాబట్టి. సో హెపరిన్ యాడ్ చేస్తాం. ఈ డయాలైజింగ్ యూనిట్ ఉంది కదా, దాన్ని మనం ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటాం. ఎక్కడైతే మోస్ట్ ఫిల్టరేషన్ జరుగుతుందో. అసలు ఈ డయాలైజింగ్ యూనిట్లో ఏమవుతుందంటే ఒక ట్యూబ్స్ లాగా ఉంటాయి. మన బ్లడ్ ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ నుండి పాస్ అవుతుందో మన బ్లడ్లో యూరియా కాన్సన్ట్రేషన్, మిగతా K+H+ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదా. సో చుట్టూ ఉన్న డయాలైజింగ్ ఫ్లూయిడ్లో ప్లాస్మా లాగా ఉంటుంది అనమాట. అందులో యూరియా ఉండదు, ఇలాంటివి ఏవి ఉండవు. సో దీనివల్ల ఒక కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ బిల్డ్ అవుతుంది. ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వల్ల ఈ ట్యూబ్స్కి పోర్స్ ఉంటాయన్నమాట. ఈ పోర్స్ ద్వారా యూరియా ఇంకా మిగతా ఏ మినరల్స్, అయాన్స్ ఉంటాయో అవన్నీ ఈ ట్యూబ్ నుండి బయటకు వెళ్ళిపోతాయి డయాలైజింగ్ ఫ్లూయిడ్లోకి. సో ఈ ప్యూరిఫై అయిన బ్లడ్ని మళ్ళీ మనం బాడీలోకి ఎక్కిస్తారు బై యాడింగ్ యాంటీహెపరిన్. ఎందుకంటే మన బాడీలో ఉన్న హెపరిన్ దాన్ని మేనేజ్ చేయడానికి అనమాట. ఇది హీమోడయాలిసిస్ ప్రాసెస్. ఇది చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ని. నెక్స్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయినా లేదంటే రీనల్ ఫెయిల్యూర్, ఈ రెండు ఒకటే. ఇలా అయినా అప్పుడు 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి టెంపరీ సొల్యూషన్, ఇంకోటి పర్మనెంట్ సొల్యూషన్. టెంపరీ సొల్యూషన్ ఏదంటే హీమోడయాలసిస్, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా అది. ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఏదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇక అల్టిమేట్ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. ఈ హీమోడయాలసిస్ అంటే మనం వీక్ ఒకసారి కానీ, మంత్కి 4 సార్లు కానీ అలా చెయ్యాలి పేషెంట్ని బట్టి. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు డోనర్ పేషెంట్కి క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి, అండ్ అలాగే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి. ఇదే కండిషన్స్ అనమాట కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి రీనల్ క్యాలిక్యులే, అంటే కిడ్నీ స్టోన్స్. జనరల్గా స్టోన్స్ అంటాం కదా, అది మనం స్టోన్స్ అంటాం కానీ అది యాక్చువల్గా స్టోన్స్ కాదు. అవేంటంటే ఈ ఎన్సీఆర్టీలో చెప్పిన డెఫినేషన్ ప్రకారం మాస్ ఆఫ్ క్రిస్టలైజ్డ్ సాల్ట్స్ ఏవైతే మన బ్లడ్లో ఉంటాయో ప్యూరిఫై అయ్యి ఇవి ప్రాసెస్ ద్వారా అవుతుందో ఆ సాల్ట్స్ అనేవి మనం వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల ఒక్కొక్కటి అక్యూములేట్ అయ్యి ఇలా రాళ్ళలాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఫామ్ అయ్యి కొన్ని సార్లు అయితే చాలా పెద్ద సైజ్గా ఫామ్ అవుతాయి, చాలా పెయిన్ఫుల్ కూడా. సో అల్టిమేట్ సొల్యూషన్ ఏంటంటే డ్రింకింగ్ అబండెంట్ వాటర్ అనమాట. నెక్స్ట్ వన్ వెరీ సింపుల్, గ్లోమెరులోనెఫ్రైటిస్. దీని గురించి ఎన్సీఆర్టీలో అంత ఏమి ఇవ్వలేదు. గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటే వర్డ్ గుర్తుపెట్టుకోండి, గ్లోమెరులస్. అంటే ఈ డిసార్డర్లో ఏది ఎఫెక్ట్ అవుతుంది అంటే గ్లోమెరులస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఈ డిసార్డర్లో మనం ఏం చూస్తామంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. అంటే కొంచెం స్వోలెన్, ఈ బ్లడ్ వెజిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదా, బ్లడ్ వెజిల్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫ్లేటెడ్ బ్లడ్ వెజిల్స్ మనం చూస్తామన్నమాట. ఇది
చాలా ఈజీ. ఒకసారి ఈ టాపిక్స్ అన్నీ ఇన్నాక మళ్ళొకసారి ఎన్‌సీఈఆర్‌టీని చదవండి. ఎన్‌సీఈఆర్‌టీ చదవడం వల్ల మీకు ఏ పాయింట్ ఎక్కడుంది అనేది తెలుస్తదనమాట. ఇంకా అండర్‌స్టాండ్ చేసుకుంటారు. సో, మీకు ఈ టాపిక్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటా. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.